జగనన్న గోరుముద్ద దూరమైంది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ఓటు లేని విద్యార్థుల పొట్టకొట్టడం ప్రారంభించారు. జగన్కు ఓటు వేయకుండా టీడీపీకి ఓటు వేసిన తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలు ఆకలితో అలమటిస్తూ రోడ్డెక్కడం చూసి బాధపడుతున్నారు. కర్మకాలి టీడీపీకి ఓటు వేశామని పిల్లలకు తిండి కూడా ఈ ప్రభుత్వం పెట్టడం లేదని శాపనార్థాలు పెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం రావడంతో జగనన్న గోరుముద్ద పథకాన్ని పాఠశాలల్లో అటకెక్కించింది. నిధులు విడుదల ఆపేసింది. దీంతో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పిరిడి ఉన్నత పాఠశాలలో చాలని భోజనంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక్కడ కొద్ది రోజుల నుంచి భోజనం సరిపడా పెట్టడం లేదని కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కొంతమంది తల్లిదండ్రులు వచ్చి భోజనం వడ్డింపును చూశారు. 250 మంది హాజరు కాగా సుమారు 40 మందికి పులిహోర, 60 మందికి గుడ్లు చాలకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు మధుసూదనరావుకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం ఇళ్లకు వచ్చి తింటున్నారని ఇదేం తీరని ప్రశ్నించారు. మెనూ ప్రకారం పులిహోర, చట్నీ, గుడ్డు అందించాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, అందుకే ఇలా కొరతతో పెట్టామని ఉపాధ్యాయులు చెప్పారు. అవసరమైన బియ్యం, 250 గుడ్లు లేవని చెప్పారు. దొండకాయలు, వేరుశనగ నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. మళ్లీ వండే వరకు దాదాపు గంట పాటు పిల్లలు ఎదురు చూశారు.